హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నా వీడియోలో నా ఫేస్ చూడండి ఎంత డల్గా సాడ్గా పెట్టినానో. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఇక్కడ గోల్డ్ షాపింగ్కి అయితే మేము వెళ్ళున్నాము. అంటే స్పెషల్ డే కోసమని ఏమన్నా తీసుకుందామని అయితే వెళ్ళాను. కాకపోతే అనుకోకుండా గోల్డ్ రేట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయింది. సో అందుకని మా ఆయన అయితే కాస్ట్ ఎందుకు చూస్తున్నావు, గోల్డ్ ఎప్పుడైనా సరే పెరుగుతూనే ఉంటుంది, తగ్గేదంటూ ఏమి ఉండదన్నారు. నేనే వినకుండా ఏం వద్దులే అని నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట, తీసుకోకుండా. అందుకే సాడ్గా ఉన్నాను. పోయినాట షాపింగ్కి. ఏమన్నా చూసుకుంటే బర్త్డే వస్తుంది, ఏమన్నా తీద్దాంలే గిఫ్ట్ అనుకున్నాను. ఆడన్నీ ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి, కానీ చూసుకుంటా ఒక ఐటమ్ నచ్చింది ఆడ. ఇంకా మళ్ళా చూసుకుంటాను, ఎందుకులే రేట్ ఎక్కువ ఉన్నాయి, వద్దులే అనిందా. సరేలే అని చెప్పేసి గమ్మున అయితే వచ్చేసాం మళ్ళా. నేనేమనుకున్నానంటే ఇంకా సరేలే వెళ్ళిపోతాం, మళ్ళీ నేనే సర్ప్రైజ్గా తీసుకొని వద్దామని వదిలేసిన. గమ్మున ఇంటికి వచ్చేసినాం. నేనైతే ఇప్పుడు సర్ప్రైజ్గా తీసుకొని వచ్చాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిందిగా, వస్తుంది కదా, బర్త్డే కదా, నన్ను సర్ప్రైజ్గా ఇద్దామని కొనుక్కొని అయితే వచ్చేసిన. తెచ్చా మొత్తానికి. కానీ ఆ పొద్దు బాగా తీసుకోలేదని ఫీలింగ్ అయితే ఉన్నింది. మొత్తానికి అయితే కొనుక్కొని వచ్చిన. ఉండే కొద్దీ పెరిగేటే కానీ అందుకే సర్ప్రైజ్గా కొనుక్కొని వచ్చిన. ఇప్పుడు వస్తారు కదా, ఇస్తామని సర్ప్రైజ్గా. వస్తాను ఎప్పుడు సర్ప్రైజ్గా ఇవ్వాలా, ఏమవుతుందో చూద్దాం. ఎంత సర్ప్రైజ్గా ఇది అవుతుంది అనేది ఎందుకని. ఏం బా ఎటుండి ఈరోజు వర్క్? నీ సర్ప్రైజ్ ఉన్నది బయరోజు. ఏం సర్ప్రైజ్ అంతే, బ్యాగ్ అక్కడ పెట్టేసినప్పుడు చెప్తా. ఏం సర్ప్రైజ్? ఇలా మన షాపింగ్కి వెళ్ళి ఫీల్ అయినావు కదా. ఏంది కమ్మలా? కమ్మలు చూసిందా? అదే ఏదో మొత్తానికి సర్ప్రైజ్ తీసుకొని వచ్చిన. నువ్వు ఎప్పుడు పోయినావు? వెళ్ళినేలే. చెప్పచ్చు కదా, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు పోయినావు. అవే కమ్మలు కాస్ట్ ఎక్కువ వద్దని చెప్పినా కదా. అంటే ఏదో పెరుగుతూనే ఉంటాయి, ఇంకా తీసుకోకుండా అట్ట. బాగా నచ్చినాయి, పెద్ద అయినా సరే బాగున్నాయి అనిపించింది, కావాలనుకున్నా. కానీ నువ్వు తెస్తావు అనుకోవాలా, మరి నేను లేకుండా ఎత్తుకొని వచ్చుతావే. ఏమో చూసినావు కదా నువ్వు నచ్చినాయని ఎట్లా తీసుకుని వచ్చిన అంతే, ఇంకేం లేదు. చాలా బాగున్నాయి బా. ఏమంటే కాస్ట్ ఎక్కువ ఉండదు, బంగారు రేట్ ఎక్కువ ఉండదు కాబట్టి వద్దనుకున్నా. ఇంకా సర్లే వద్దనుకొని, ఇంకా అయినా ఒకరు తగ్గినంటే బంగారు బాగుండు అని అనిపించింది. కాకపోతే ఎత్తుకొని వచ్చినావు. ఇప్పుడైనా రేట్ ఎక్కువ ఉండింది కదా. రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏం పెరుగుతూనే ఉంటాయి, ఇంకా తగ్గుతూ ఉంటాయా. నచ్చినప్పుడు కొనుక్కోవాలి అంతే. అందులో నీకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినబ్బా అది. థ్యాంక్స్ బా, బాగుంది. బాగుంది. బాగున్నాయా? ఆల్రెడీ తీసుకోవాలి అనుకున్నవే అయినా సరే ఇలా సర్ప్రైజ్గా తెచ్చినందుకు నాకైతే చెప్పలేనంత హ్యాపీనెస్ ఉంది. కాకపోతే నాకు ఎక్స్ప్రెస్ చేయడం అంతగా రాదన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే. ఈ కమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. గోల్డ్ రేటు అనుకోకుండా చాలా ఎక్కువ పెరిగిపోయింది, అందుకని తగ్గినప్పుడు తీసుకుందాంలే అని అనిపించి నేనైతే తీసుకోలేదన్నమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. ఆయన అయితే తీసుకోలే, ఏం కాదు అని అయితే చెప్తున్నారు. ఎందుకులే తగ్గుతుందేమో అన్నట్టు నేనైతే తీసుకోలేదు. ఇంకా అలా అయితే రిటర్న్ వచ్చేసాను. చాలా అయితే పోస్ట్ చేసినారు, ఏం కాదులే తీసుకో చాలా బాగున్నాయి అని చెప్పారు. చూడండి మీకైతే ఏమనిపించిందో చెప్పండి. చాలా బాగున్నాయి కదా. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండే, కొద్దిగా గ్రాండ్గా ఏదన్నా శారీస్కి అలా తీసుకోవాలి, ఫంక్షన్స్కి అలా తీసుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తూ ఉండే. ఇంకా ఇంతకుముందు అయితే నేను చిన్నది తీసుకున్నాను, బుట్టల్లాగా. ఇలా చాందీ టైప్లో కొద్దిగా వెరైటీగా తీసుకోవాలి అని అనిపించింది అనమాట. ఎందుకో చూసిన వెంటనే చాలా బాగా నచ్చాయి. మా ఆయన అయితే తీసుకోలే, ఏం కాదు, గోల్డ్ రేట్ ఉన్నా కూడా ఇప్పుడు రేట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి కదా అని అయితే అన్నారు. కానీ ఇంత ప్రైజ్నా ఎందుకులే అయితే అని అయితే అనిపించింది. సో మొత్తానికి అయితే తీసుకొని ఇక్కడనైతే నేను వచ్చేసాను, ఎందుకులే అనిపించి. కానీ సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చినారు. చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. చెప్పింది అయితే నిజమే. అప్పుడు నేను అనుకున్న రేటుకి గోల్డ్ రేట్ అయితే పెరిగినింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకెళ్తాను అని అన్నారు కదా, నెక్స్ట్ డే వెళ్ళున్నాము.
అక్కడైతే గోల్డ్ రేట్ అనుకోకుండా పెరుగునింది. అందుకని నేనైతే వద్దన్నాను. తగ్గుతుంది, తగ్గిన తర్వాత అయితే తీసుకుందాము అని అనిపించి అయితే అనుకున్నాననమాట. కాకపోతే ఏంటంటే మా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇంకా కూడా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉందనమాట. సో, ఇంకా మంచి పనే చేశారనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇవి బర్త్‌డే గిఫ్ట్‌గా అయితే తీసుకొచ్చారు. చాలా బాగున్నాయన్నమాట. ఇలా పెట్టి చూస్తే మీకేమనిపించింది? కొద్దిగా అంటే ఈ మోడల్ మీకేమన్నా నచ్చింటే మీరు ఒకసారి బాగుంటే కామెంట్‌లో అయితే చెప్పండి. మీకెలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా! నాకు ఇలా తీసుకోవాలని ఎప్పటినుంచో అనిపించుండే. థ్యాంక్స్ తీసుకొనొచ్చినందుకు, సర్ప్రైజ్‌గా తీసుకొనొచ్చినందుకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది వద్దనుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడలా తీసుకోనులేమో అనైతే అనుకున్నాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే తీసుకొచ్చేసారు బర్త్‌డే రోజు సర్ప్రైజ్‌గా ఇవ్వడానికి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా నచ్చాయన్నమాట. ఇలా మొత్తానికి ఇవొచ్చేసి 13 గ్రామ్స్ 250 మిల్లీలయితే ఉండింది. అంటే 13 అయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి మన ఇండియన్ రూపీస్‌లో 1,05,000 అలా పడ్డదంట. నేను వెళ్ళిన రోజుకి అప్పటికి కూడా మళ్ళా కొద్దిగా డిఫరెన్స్ ఉంది. సో, కాకపోతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నచ్చింది తీసుకున్నప్పుడు తీసేసుకోవాలి. మనము ఏదైనా సరే గోల్డ్ గానియండి, ఏదైనా సరే తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆలోచించకూడదు. ఫ్యూచర్‌లో ఇంగా పెరుగుతూనే ఉంటాయి గానీ, ఇదైతే వేస్ట్ అయ్యేదేం కాదు గాబట్టి, నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ. ఏదన్నా అంటే క్లోత్స్ లాంటివి, ఏదన్నా బట్టలు లాంటివి అయితే ఇన్ కేస్ ఓకే. అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పేదాన్ని. ఇది గోల్డ్ కదా! ఎప్పటికైనా మనకు ఫ్యూచర్‌లో గూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా రేట్ గూడా పెరుగుతూనే ఉంది గదా! సో, మనకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. దీనివల్ల మనకు నష్టమేం ఉండదు గాబట్టి, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ. థాంక్స్ ప్రదీప్ ఇంకోసారి.